ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరికి గెలుపంటారు మాట? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పక్కాన మెజార్టీ కోసం వెయిటింగ్ అంతే. ఎందుకని అంత పక్కగా వన్ సైడ్ చెప్తున్నారు మీరు? అంటే ప్రజలకు మేలు చేసి వ్యక్తిని కదా అందరూ కోరుకుంటారు. వంగగీత గారు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేమో కొద్దిగా గొప్ప దగ్గర పోయారు. ఎంపీకి వెళ్ళిన ప్రజలకు చూసిందే లేదు ఆవిడ. 5 ఏళ్ళు వంగగీత గారు ఎంపీ కింద పెన్నెల రామబాబు ఎమ్మెల్యే చేశారు కదా, ఎలా ఉంది మీ పిఠాపురం అభివృద్ధి? ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు అన్న. ఆయన పదవిలో మా పాత ఎమ్మెల్యే ఆయన అసలు పదవిలో ఉన్నట్టే ఎవరికి తెలియదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవారంటే అది కూడా రోడ్డు మీద ఉండి రోడ్డు మీద వెళ్ళిపోయేవారు అంతే. అది మరి 5 ఏళ్ళ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా ఎవరి సమస్యలు తీర్చింది లేదన్నా. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎవరికి అసలు కనిపించిందే లేదంటే సంవత్సరాలు తీస్తారన్నా. ఆయన వరకు ఏదైనా సమస్య వెళ్తే కదా మాట్లాడతారు. అంటే ఇప్పుడు మీ పిఠాపురంలో అభివృద్ధి లేదా? అభివృద్ధి అసలు లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ అభివృద్ధి కానీ? రాష్ట్రపాలంగా ఇప్పుడు ఒక నియోజకవర్గం చేస్తే కదా రాష్ట్రపాలంగా మనం మాట్లాడుకోవాలి. ఒక నియోజకవర్గానికి ఏమి చేయనప్పుడు రాష్ట్రపాలంగా ఏం చేస్తారని? ఇంకా ఇప్పుడు మీరు డ్రైవర్ అంటారు కదా, మీరు ఆల్మోస్ట్ బయట తిరుగుతారు లేకపోతే లోకల్ డ్రైవర్? లోకల్ డ్రైవర్. మీ చుట్టుపక్కల నియోజకవర్గాలనే తిరుగుతూ ఉంటారు. ఎలా ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థలు కానీ అభివృద్ధి పరంగా ఎలా ఉన్నట్టు? రోడ్లు ఏమన్నా ఆయన గెలిచేటప్పుడు ప్రచారంలో ఏం చెప్పాడు? పెట్రోల్ ధరలు పెరిగిపోయి తగ్గిస్తాను అన్నాడు. తర్వాత వచ్చి అందరికి ఉద్యోగాలు తెప్పిస్తా అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏమైంది? పెట్రోల్ ధరలు ఇంకా పెరిగినాయి తప్ప డబల్ అయింది తప్ప తగ్గింది ఏమి లేదు. మద్యపానం 120 రూపాయలు పెట్రోల్ అయ్యిందన్న. మరి ఏంటి మీరు 120 కాదన్న, 112 రూపాయలు చిల్లర అయింది. కానీ ఆయన వచ్చేటప్పటికి 70 రూపాయలు ఉండేది. 70 రూపాయలు తగ్గిస్తానన్నా కూడా దాన్ని పెంచుకుండా పోయాడు. ఇంకా మరి మీకు ఆటో వాళ్ళకి 15,000 అకౌంట్లు వేస్తానంటున్నాడు. ఆటో వాళ్ళకి అకౌంట్లు వేస్తున్నారు. మరి దాని తగ్గ పైన పోలీసు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు కట్టుకుని ఉంటాయి కదా. వాళ్ళు 10,000 వేస్తున్నాండి సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి అంటే నెలల్లో కట్టేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎదురు కూర్చుంటే దానికి మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకుని డబ్బులు కట్టాలి. ఇచ్చి వచ్చిన దానికంటే పోయేది ఎక్కువ ఉంటుంది. కేసుల పరంగా ఎంత కడుతున్నారంట సుమారుగా? కేసుల పరంగా అంటే ఎదర మన పోలీసులను బట్టి ఉంటుంది. వాళ్ళ కేసులు మనిషి ఎంత పర్ఫెక్ట్ గా రాయరు కదా. ఒక నెల వచ్చేవాడికి సుమారుగా మీరు ఎంత కడతారు గవర్నమెంట్ ట్యాక్సుల పరంగా అంటే కేసుల పరంగా? కేసుల పరంగా వచ్చి ఇంచుమించుగా ఒక 7-8 పోతాయి అన్న. 7-8 పోతాయి నెలకి. మరి 7-8 ఎక్కడపడితే అక్కడ మీకు అంతర్జాతీయ కేసులు రాసేసి మీకు ఇచ్చిన సంవత్సరానికి 10,000 రూపాయలు ఆటో వాహన మిత్రాన్ని పెద్ద పేరు పెట్టి ఇస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎలాంటి చేయడం? అంటే ఈతగా ఇచ్చి తాడిగా దూపెత్తున్నట్టే కదా. అంతే కదా. నాకు పరిపాలన వద్దని కోరుకుంటున్నాం మేము అందరం. రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కుంటున్నారు. అలా ఉంది మా దగ్గర. మరి ఇలా మీ ఒక్కరికే కాదు ఎవరికి పెడితే వాళ్ళకి డబ్బులు వేసేస్తున్నారు. అభివృద్ధి పరంగా కానీ రోడ్ల పరంగా కానీ ఏమీ లేవు. మరి ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చూడకూడదని కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాం మేము. అది మీరైతే పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి 170 నేనే గెలుస్తాను అన్నాడు. అవన్నీ ఉత్తి మాటలు జరగాలి కదా. ఓట్లు వేసి వాళ్ళు చెప్పాలి అవన్నీ. అంతేగాని మేము కుర్చీలో కూర్చుంటామని చెప్పి వచ్చేసి ఎవరు కూర్చొని ఇస్తారన్నా? ఓటేసేవాడు నేను ఇతను దీనికి ఓటేస్తాను ఈయన గెలుతాడని చెప్తే అది పక్క. అంతేగాని మేము గెలుస్తామని చెప్పి వచ్చేసి ఎవరు ఓటేస్తారన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర నుంచి రావాలా. నాన్నగారి పరిపాలన కంటే బాగా చేస్తాను ఒకసారి అవకాశం ఉన్నాను అన్నాడు. ఎలా చేశారంట నాన్నగారి పరిపాలన? నాన్నగారి పేరు వాడినందుకే ఈయనకు ఒకసారి చూశారు. కానీ చూసిన ఫలితం లేదు కదన్నా. ఏది చెప్పినట్టు చేయలేదు. ఏదో ఇంటింటికి కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానన్నారు. ఆ కరెంట్ బిల్ 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వకపోగా కరెంట్ బిల్ మళ్ళీ ఎక్కువ పెంచేశారు. ఈ 5 ఏళ్లలో దాదాపు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంట. అవునన్నా. మరి ఒకప్పుడు గతంలో ఒక్కొక్క ఇంటికి 200, 150 వచ్చే ఇంటికి ఈ రోజు 1000, 1200, 1500 వస్తుంది. ఏమంటే మీరు వాడుతున్నారు అంటారు. అప్పట్లోనూ అదే కరెంట్ వాడారు, ఇప్పుడు అదే కరెంట్ వాడతారు. కానీ అప్పుడు 200, 150 వచ్చేది ఇంటికి ఇవాళ 1000 రూపాయలు ఎందుకు వచ్చింది? కూడా 10 యూనిట్లు 20 యూనిట్లు పెరిగినాయి అనుకోవచ్చు. అవును. మరి అంత డబుల్ ట్రిపుల్ బిల్ ఎలా వచ్చేస్తాయంటారు? వాళ్ళు వేస్తున్నారు కాబట్టి వస్తాయన్న. మనం వాడితే కాదు అవి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుని పోయారు కాబట్టి కరెంట్ బిల్లు వస్తున్నాయి. పక్క స్కామ్ అంటారు. అంతే మరి. మరి ఈ స్కామ్లను తగ్గించడానికి పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకుంటున్నాం. మీ చుట్టుపక్కల ఇది పోర్టు ప్రాంతాల దగ్గరలో ఉంది మీ పిఠాపురం. ఈ పోర్టు ప్రాంతాల దగ్గరలో ఇక్కడ మట్టి గాని ఇసుక గాని ఇవన్నీ బాగా మార్పు ఎక్కువ జరుగుతుందని అంటారు. మీరేమంటారు? బాగా జరుగుతున్నాయి, మాఫియాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంతవరకు ఎవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదన్నా అవకాశం లేకుండా పోయింది. ఏది కొనాలన్నా రేట్లు ఎక్కువ. మరి ఇలా సామాన్యులు అసలు ఎలా పోతారండి? అడాంతరంగా రేట్లు పెంచి ఇలా బాధ పెట్టాలని
అందుకేనండి మేము ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం. మీరైతే జగన్ కి అవకాశం ఇవ్వనంటారు. జగన్ అవకాశం ఇవ్వండి. అది ఫైనల్ గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి రెండోసారి వస్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు, మీరేమంటారు? రాడని చెప్తాం. మరి రాకపోతే ఏం చేస్తాడంటే మరి 24 నుంచి 29 వరకు అయినా ఇంట్లో కూర్చోడం అండి, ఇంకేం చేస్తారండి? ఇంట్లో కూర్చోడం, బయట పరిపాలన ఎలా జరుగుతుందో చూసుకుంటా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవడం అండి. ఇంట్లో కూర్చొని పని చేసుకోవాలంటారా? అంతే అండి. మరి పాత కేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి, మరి అట్లా ఏం చేద్దాం అంటారు? ఆ కేసులన్నీ పోలీసులు చూసుకుంటారండి, అవి మనకు సంబంధం ఉండదు కదా. మన పరిపాలన మీద మనం చూసుకుంటాం. మన ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారో వాళ్ళు మనం కోరుకుంటాం. మనకు మేలు చేయని వాళ్ళు మనకి ఎందుకని మరి? నీకైతే ఏ మేలు చేయలేదు, నాకైతే ఏ మేలు జరగలేదు. 70 ఏళ్ళు ఎవరు చేయని పరిపాలన చేశాను అన్నాడు, మరి దాని అర్థం ఏంటంటారు? ఎవరు చేయిందే చేశారండి. ఇంతవరకు కూడా ఈ రకంగా అయితే ఎవరు చేయలేదు పరిపాలన. మరి ఇంత దరిద్రంగా చేసిందైతే ఏం లేదు. వైఎస్ఆర్ బీమా అని చెప్పారు, మా ఇంట్లో మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. వైఎస్ఆర్ బీమా అని వాలంటీర్లు అడిగితే అది పేర్లు మార్చేసి మా నాన్నగారు ఆధార్ కార్డు కొడితే నా పేరు వచ్చేలా పెట్టి మీ నాన్నగారికి రావట్లేదు వైఎస్ఆర్ బీమా అని చెప్పి పెట్టారు. ఇంకేం మేలండి? మీరు జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇవ్వనంటారు. అవకాశం లేదు. అది మరి పిఠాపురాన్ని ఎవరు ఛాన్స్ ఇస్తారంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఛాన్స్ ఇస్తారంటారు? రాష్ట్ర పరంగా అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తారని, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ? మెజార్టీ 1,00,000 అండి. 1,00,000 పక్క. అండి. మరి ఎంపీ కింద చనమలచెట్టి సునీల్ గారు, తంగెల శ్రీనివాస్ గారు పోటీ పడతారు. వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఉందంటారు? శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఎందుకని అంటారు? ఆయన శ్రీనివాస్ గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి. కష్టాల గురించి ఆయనకు తెలుసు. దాని గురించి కష్టాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా కానీ ప్రజలకు మేలు చేయడంగా చూస్తారు. రూపాయి ఇస్తే జైలు పెట్టుకుని పోదాం అని చెప్పి ఆశించరు ఎవరు. ఆశించరు. అయితే ఇప్పుడు ఫైనల్ ఒక మాట అడుగుతున్నారు, మీ ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, కాబోయే ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే వచ్చి పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళందరూ గుర్తులు? పవన్ కళ్యాణ్ గారిది గ్లాస్ అండి, ఉదయ్ శ్రీనివాస్ గారిది గ్లాస్. బ్యాలెట్ నెంబర్లు? బ్యాలెట్ నెంబర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి 4 అండి. 9 అండి. ఉదయ్ శ్రీనివాస్ గారిది వచ్చి 9 అండి. ఫైనల్ గా వీళ్ళందరూ గెలుపు ఖాయమంటారు? ఖాయమండి.